Hello everyone, this is Shravanti. Welcome to my YouTube channel Smartware Classes. ఇప్పటి వరకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో ఏంటి డెఫినేషన్ ఏంటి, వాట్ టు ఇంక్లూడ్ అండ్ వాట్ టు ఎక్స్క్లూడ్ అండ్ హిస్టరీ, ఎవాల్యుయేషన్, ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఫస్ట్ సైంటిఫిక్ అటెంప్ట్ అండ్ ఫస్ట్ అఫీషియల్ అటెంప్ట్ అండ్ వాట్ ఈస్ నార్మల్ రెసిడెంట్ అండ్ ఈవెన్ వాట్ ఈస్ ఫ్యాక్టర్ కాస్ట్, what is market prices and what is variations ఎగ్జాంపుల్స్ చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం జీడిపి అంటే ఏంటి, జీడిపి అండ్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ జీడిపి అండ్ మార్కెట్ ప్రైజెస్లో డిఫరెన్సెస్ అన్నీ చూసుకున్నాము విత్ ఎగ్జాంపుల్, విత్ అనాలిసిస్. అవునా అండి? ఇప్పుడు మన పార్ట్ 3 ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకునేది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటండి? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ తెలుగులో స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి. ఇప్పుడు చూడండి, సేమ్ జీడిపి ఎలా చదువుకున్నామో ఇది కూడా అంతే. జీడిపిలో ఇది గ్రాస్, ఇది డొమెస్టిక్, ఇది ప్రొడక్ట్. అవునా? సేమ్ జీ ఉంది. గ్రాస్ అంటే టోటల్ వాల్యూ, నేషనల్ రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ. నెక్స్ట్ ప్రొడక్ట్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు డెఫినేషన్ చూసుకుందాం. నౌ డెఫినేషన్. See, ఇక్కడ నార్మల్ రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ రిఫర్స్ టు, చూడండి, those individuals usually reside in the country and whose long term economic interest in that country. మనము సెకండ్ స్లైడ్లో హూ ఈస్ ఎన్ఆర్ఐ అన్నప్పుడు, మనం 1 year కంటే ఎక్కువ టర్మ్ ఉండాలి, ఆయన మే ఆర్ మే నాట్ సిటిజన్ అని. నెక్స్ట్ ఎకనామిక్ interest lies in India అని 2 conditions నేర్చుకున్నాం. అవునా? 2 conditions నేర్చుకున్నాము. అది those individual usually reside in the country and whose long term economic interest in that country, దానిని మనం జిఎన్పి అంటాము. when we say normal resident అన్నప్పుడు టెరిటరీ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. నార్మల్ రెసిడెంట్ అనే వర్డ్ వచ్చినప్పుడు అప్పుడు ఏంటి, అందులో టెరిటరీ అని పదాన్ని, ఆ వర్డ్ని మనం అకౌంట్లో కన్సిడరేషన్లో తీసుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఒక సంవత్సర కాలంలో ఆ దేశ జాతీయులచే, అవునా, నార్మల్ రెసిడెంట్ ఆఫ్ కంట్రీ, ఒక సంవత్సర కాలంలో ఆ దేశ జాతీయులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల ఏమంటాము, దానిని స్థూల జాతీయోత్పత్తి అంటాము. తెలుగులో ఇంకొకసారి చూడండి, ఒక సంవత్సర కాలంలో ఆ దేశ జాతీయులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ ని ఏమంటాము మనము? జిఎన్పి, స్థూల జాతీయోత్పత్తి. ఇది మనకి ఇందులో ఒకటే డిఫరెన్స్. ఇందులో రెసిడెంట్ ఆఫ్ కంట్రీ, ఇది ఇంపార్టెంట్. అందులో టెరిటరీ, డొమెస్టిక్ టెరిటరీ అని వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐఎమ్ అన్ ఇండియన్ హూ స్టేస్ ఇన్ ఇండియా, బట్ ఇక్కడ ఇన్కమ్ ఎర్న్డ్ బై మీ విల్ బి కన్సిడరింగ్ జిఎన్పి. అవునా? నేను సంథింగ్ ఏదో అమౌంట్ని ఎర్న్ చేసుకుంటున్నాను ఇక్కడ, అది జిఎన్పిలో కౌంట్ చేస్తాము. అండ్ ఆల్సో ఇఫ్ అన్ ఇండియన్ హ్యాస్ సమ్ బిజినెస్ ఇన్ అన్ అబ్రాడ్లో ఏదైనా ఒక పర్సన్కి బిజినెస్ ఉంది, దట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ, అబ్రాడ్ అంటేనే అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీలో ఒక పర్సన్కి బిజినెస్ ఉంది. అండ్ ఇఫ్ ఎన్ ఇన్కమ్ ఫ్రమ్ దట్ బిజినెస్ ఆల్సో యాడెడ్ ఇన్ జిఎన్పి. ఓకేనా? సో నా శాలరీ అండ్ నా రెమ్యునరేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది జిఎన్పిలో
కన్సిడర్ చేస్తాము. అండ్ ఆల్సో ఇఫ్ అన్ ఇండియన్ హ్యాస్ సమ్ బిజినెస్ ఇన్ అబ్రాడ్, ఆయన అక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీలో కూడా ఎర్న్ చేసినా కానీ అందులో నుంచి వచ్చిన ఎర్నింగ్స్ జిఎన్పిలో వాడుకుంటారు, అంటే జిఎన్పిలో యాడ్ చేస్తారు. నోట్, ఇది వెరీ ఇంపార్టెంట్. బట్ జీడిపి ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. జీడిపి అంటే విత్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీలోనే ఉండాలి. ఇదేంటి, అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఏదైనా ఒక పర్సన్కి బిజినెస్ ఉందనుకోండి సమ్ దుబాయ్లో, ఆయన అక్కడ ఏదైనా ఎర్న్ చేస్తాడు అనుకోండి, అది జిఎన్పిలో కన్సిడర్ చేస్తారు అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి. ఏ హ్యాస్ రెస్టారెంట్ ఇన్ దుబాయ్. ఏ హ్యాస్ రెస్టారెంట్ ఇన్ దుబాయ్. హీ ఈస్ ఎర్నింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ even though the restaurant in the domestic country of India. ఈయనకి దుబాయ్లో కూడా రెస్టారెంట్ ఉంది అండ్ మన డొమెస్టిక్ కంట్రీ ఆఫ్ ఇండియాలో కూడా రెస్టారెంట్ ఉంది. నౌ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద రెస్టారెంట్ విల్ బి యాడెడ్ ఇన్ జిఎన్పి బికాస్ ఇట్ ఈస్ ఎర్న్డ్ బై ఏ నార్మల్ రెసిడెంట్ ఆఫ్ కంట్రీ. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీ ఎగ్జాంపుల్ని ఇంకొకసారి చూసుకోండి. ఎన్ఆర్ఐస్ అంటారు కదా, వీళ్ళే అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఫారినర్ గురించి. ఇప్పుడు ఫారినర్ పర్పస్లో ఏ హ్యావింగ్ కంపెనీ ఇన్ ఇండియా ఎర్నింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ కంపెనీ విల్ నాట్ యాడెడ్ ఇన్ జిఎన్పి బికాస్ హీ ఈజ్ నాట్ నార్మల్ రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక్కసారి మీరు రివిజన్ చేయండి. నార్మల్ రెసిడెంట్కి 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, మోర్ దాన్ 1 year అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ లైస్ ఇన్ ఇండియా. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎలస్ట్రేషన్. జస్ట్ మీకు ఎంతవరకు కాన్సెప్ట్ గుర్తుంది అనడానికి ఎలస్ట్రేషన్ చేసాము. చూడండి, ఇక్కడ ఏ గ్రూప్ ఏ గ్రూప్ని తీసుకుందాం. ఆ ఏ గ్రూప్ వాళ్ళు నార్మల్ రెసిడెంట్ అనే ఒక కండిషన్ ఉంది. నెక్స్ట్ డొమెస్టిక్ టెరిటరీ అనే ఒక కండిషన్ ఉంది. నార్మల్ రెసిడెంట్ అండ్ ద డొమెస్టిక్ టెరిటరీ అనే కండిషన్ ఉంది. ఓకే, సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ బి గ్రూప్ తీసుకోండి. నార్మల్ రెసిడెంట్ బట్ సమ్ బిజినెసెస్ ఇన్ అబ్రాడ్. నార్మల్ రెసిడెంట్ బట్ సమ్ బిజినెస్ ఇన్ అబ్రాడ్. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? జిఎన్పిఆర్. జిఎన్పిలోకి వస్తుందా లేకపోతే జీడిపిలోకి వస్తుందా అది చెప్పాలి మీరు. నెక్స్ట్ ఇది నార్మల్ రెసిడెంట్ బట్ సమ్ బిజినెస్ ఇన్ అబ్రాడ్. ఇది కూడా జీడిపియా లేదా జిఎన్పియా. నెక్స్ట్ సి గ్రూప్ని తీసుకుందాము. నాన్ రెసిడెంట్ ఆఫ్ కంట్రీ బట్ ఎర్నింగ్ ఇన్కమ్ ఫ్రమ్ డొమెస్టిక్ కంట్రీ. ఇది కూడా చెప్పండి, జీడిపియా జిఎన్పియా. ఇలా అనలైజ్ చేస్తూ చదవాలండి. ఇలా అనలైజ్ చేస్తూ చదివితేనే మనకు అర్థమవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ నేషనల్ ఇన్కమ్ చాప్టర్. దీన్ని చాలా నీట్గా అర్థం చేసుకుంటే దీన్ని బేస్డ్ వేరే కోర్ కాన్సెప్ట్ లింక్ అవుతాయి. చాలా మంది నేషనల్ ఇన్కమ్ చాలా ఈజీగా ఉంటుంది, 8 కాన్సెప్ట్స్ చదివితే అవుతుంది అంటారు. కానీ ఇది అనలైజ్ చేసుకుంటూ చదివితే అప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం నెక్స్ట్ చాప్టర్లోకి అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఏ గ్రూప్ వాళ్ళు జీడిపికి సంబంధించిన వాళ్ళ, జిఎన్పి వాళ్ళ? బి గ్రూప్ వాళ్ళు నార్మల్ రెసిడెంట్, జిఎన్పియా జీడిపియా? సి గ్రూప్ వాట్ చెప్పండి? సి. సొల్యూషన్ సి. అండర్ జీడిపి క్రైటీరియా ఏంటండి? డొమెస్టిక్ టెరిటరీ, అవునా? సో ఏ అండ్ సి గ్రూప్ ఆర్ గివెన్ ఇంపార్టెన్స్ టు డొమెస్టిక్ టెరిటరీ. ఇట్ మీన్స్ ఏ ప్లస్ సి విల్ బి వాట్? కన్సిడరింగ్ జిడిపి. అవును, ఇక్కడ డొమెస్టిక్ టెరిటరీ అన్నాము, నెక్స్ట్ ఇక్కడ డొమెస్టిక్ టెరిటరీ అన్నాం. ఓకేనా? సరే, ఇది జీడిపిలోకి వచ్చింది. ఎగ్జాంపుల్, జస్ట్ మీకు అర్థం కావాలని ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏ అండ్ బి హ్యాస్ ఆల్సో నార్మల్ రెసిడెంట్. సో ఏ ప్లస్ బి విల్ గివ్ జిఎన్పి. అవును, ఇక్కడ నార్మల్ రెసిడెంట్ ఉన్నారు, ఇక్కడ నార్మల్ రెసిడెంట్ ఉన్నారు, కాబట్టి వీళ్ళు జిఎన్పిలో. చూడండి, డొమెస్టిక్ టెరిటరీ అండ్ జిఎన్పిలో వస్తున్నారు అని చెప్తున్నారు. డొమెస్టిక్ టెరిటరీ. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను.
నార్మల్గా ఎగ్జామ్లో ఏదైనా ఇలస్ట్రేషన్ వచ్చింది జీడిపి గురించి అన్నప్పుడు భారత భూభాగం, వాటి రాజకీయ సరిహద్దులలో ఉత్పత్తి అయ్యే వస్తు సేవలు కదా, ఉత్పత్తి అయ్యే వస్తు సేవలు, అవునా, వస్తు సేవలను మనం ఇందులో చూసుకుంటాము. జీడిపిలో ఒక పర్సన్ ఒక వ్యక్తి 100 crores ప్రాఫిట్ బిజినెస్ విత్ ఇన్ ద టెరిటరీలో చేశాడు, విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ కంట్రీ అని అంటారు. సో ఒక వ్యక్తి 100 crore ప్రాఫిట్ బిజినెస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ కంట్రీ. సో దీని ఇలస్ట్రేషన్ కన్సిడర్ యాజ్, ఎందులో మనం కన్సిడర్ చేస్తాము, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. ఇలా మనకు క్వశ్చన్ ఫ్యూచర్లో రావచ్చు ఇంకా అనాలిసిస్లో. సో డొమెస్టిక్ టెరిటరీ అన్నాడు కాబట్టి జీడిపిలో. ఓకే, సో నెక్స్ట్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, రిలేషన్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పి ఏంటి మేడం? జీడిపికి ఎప్పుడైతే మనము నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యాడ్ చేస్తామో అప్పుడు మనకి జిఎన్పి వస్తుంది. ఇట్ అరైవ్స్ ద జిఎన్పి ఆఫ్ ఏ కంట్రీ. దీనిని నికర విదేశీ కారక ఆదాయం అంటారు. నికర విదేశీ కారక ఆదాయం. ఓకేనా, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ జిఎన్పి మార్కెట్ ధరలలో జిఎన్పి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి డిఫరెన్స్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్. మనం లాస్ట్ స్లైడ్లో మనం చూసుకున్నాము జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్. సేమ్ అలాగా ఇక్కడ కూడా ప్రతిదానికి మనము వేరియేషన్ ఇస్తున్నాము. ఒకవేళ మనకి 360 యాంగిల్స్లో టోటల్గా కవర్ చేసి మీకు నేను చెప్తున్నానండి. మన మెయిన్స్కి కూడా గ్రూప్ 1 మెయిన్స్ మనకి ఎలా క్వశ్చన్ అడిగినా మనం రెడీ ఉండాలి. ఓకే, అండ్ యూపీఎస్సీ కోర్ కాన్సెప్ట్స్ మీరు పీవైక్యూస్ చూడండి. యూపీఎస్సీలో అయినా కానీ మన గ్రూప్ 1లో జరిగిన మన ప్రిలిమ్స్ కానీ ఇందులో నుంచి మన మొత్తం నేషనల్ ఇన్కమ్ వినండి. విన్నాక మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్ డెఫినేషన్ మనకి తెలిసిందే. ఇప్పుడు కొంచెం డిఫరెన్సెస్ చూసుకుందాం. ఓకేనా, జిఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్ ఒక సంవత్సర కాలంలో ఆ దేశ జాతీయులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువను మార్కెట్ ధరలలో చూస్తే దానిని స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు. ఓకేనా, ఇందులో ఏంటండి జీడిపికి జిఎన్పికి రిలేషన్ ఏం చెప్పాను? జీడిపికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే మనకి జిఎన్పి వస్తుంది అని చెప్పాము, అవునా. నెక్స్ట్ స్థూల ఉత్పత్తి కాబట్టి తరుగుదల కలిసి ఉంటుంది. తరుగుదల అంటే ఏంటిది? తరుగుదల అంటే డిప్రిషియేషన్. స్థూల కదా ఇది, అందుకే దీంట్లో డిప్రిషియేషన్ కలిసి ఉంటుంది అని చెప్తున్నాము. నెక్స్ట్ జాతీయ ఉత్పత్తి కూడా కదండి, స్థూల అంటే గ్రాస్, కానీ ఇక్కడ నేషనల్ అన్నాడు అంటే ఇది జాతీయ ఉత్పత్తి కాబట్టి ఎన్ఎఫ్ఐఏ కూడా మనం కలిపి ఉంటుంది అని చెప్తున్నాము. నెక్స్ట్ దీనిలో ఉత్పత్తి అనేది ఆ దేశం యొక్క లోపల ఆర్ వెలుపల జరగవచ్చు. ఓకే, సో ఫైనల్లీ మనకి ఇక్కడ ఫార్ములా ఉంటుంది చూడండి. జిఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్ ఈక్వల్స్ టు జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ ప్లస్
ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ అనేది ఈదర్ ధనాత్మకం ఏదంటే పాజిటివ్గా ఉండొచ్చు ఆర్ నెగిటివ్గా కూడా ఉండొచ్చు. అవునా? ఇఫ్ ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్గా ఉంటే, ధనాత్మకంగా ఉంటే ఏంటండి రిలేషన్ ఎట్లా ఉంటుంది? రిలేషన్ అనేది పి కంటే ఆర్ గ్రేటర్ దాన్ ఉంటుంది. ఆర్ అండ్ పి అంటే ఏంటమ్మా అంటే చూడండి, రిసీవ్డ్ పేమెంట్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద పేమెంట్ ఇన్కమ్ పేడ్. ఇది పేమెంట్ ఇన్కమ్ పేడ్ అండ్ ఇది రిసీవ్డ్ పేమెంట్. ఓకేనా? పాజిటివ్ అయితే గ్రేటర్ దాన్ ఉంటుంది. నెగిటివ్ అయితే చెప్పండి, నెగిటివ్ అయితే లెస్సర్ ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది అని. ఓకేనా? ఇది వెరీ ఇంపార్టెంట్, మనకి క్వశ్చన్ అడగొచ్చు ఇందులో నుంచి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, ఇంగ్లీష్లో చూడండి. ఈజ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద నార్మల్ రెసిడెంట్ ఆఫ్ country during a year? Yes, we'll agree. Adding net factor income to GDP? Yes. Next, gross nation product is inclusive of depreciation? Yes. And GNP includes NFIA? Then this NFIA will be either positive or negative. Okay, if NFIA positive, it will indicate what? Greater than, relation between where the received payment income from abroad is greater than payment income paid. Okay na? If NFIA is negative, relation ఎలా ఉంటుంది? lesser అంటే received payment from abroad is lesser than payment income paid. ఇది ఎప్పుడు నెగిటివ్గా ఉన్నప్పుడు, పాజిటివ్గా ఉన్నప్పుడు గ్రేటర్ ఉంటుంది. నెక్స్ట్, GNP at factor cost. హియర్ మనకు తెలిసిందే, ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ నుంచి ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చిందంటే ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైజెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. దెన్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వి నో దట్ ఈస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇలా కూడా రాసుకోవచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. అవునా? నెక్స్ట్ మనకి ఇక్కడ జిఎన్పి, ఇక్కడ మైనస్. ఓకేనా? దీన్ని ఇలా మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సబ్సిడీ. ఇఫ్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ డిడక్టెడ్ ఫ్రమ్ జీడిపి, ఈ మార్కెట్ ప్రైజెస్ లో, అప్పుడు మనకు జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి చూసుకోండి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి ఎలా ఉంటుంది. ఓకేనా? ఇందులో మనము నికర పరోక్ష పన్నులను తీసివేస్తాము. ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి. సబ్సిడీస్ ని ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద ఇంక్లూడ్ చేస్తాము, యాడ్ చేస్తాము. ఇది జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. జిఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్ వద్ద మనము ఎలా రాసుకుంటాము, దీంట్లో నెట్ ఫారిన్ ఇన్కమ్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఈ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది రుణాత్మకంగా ఉండొచ్చు, ధనాత్మకంగా ఉండొచ్చు. ధనాత్మకంగా ఉంది అని అంటే ఆర్ అండ్ పి మధ్య రిలేషన్ గ్రేటర్ ఉంటుంది. ఎన్ఎఫ్ఐఏ నెగిటివ్గా ఉంటే ఆర్ అండ్ పి మధ్య రిలేషన్ ఏముంటుంది? లెస్సర్ కూడా ఉంటుంది, అంటే లెస్ దాన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జామ్లో ఇలా అడగొచ్చండి, ఇలా ఇచ్చి కాన్సెప్ట్ రిలేటెడ్ టు చెప్పండి. ఎన్ఎఫ్ఐఏ గురించి కదా. ఎన్ఎఫ్ఐఏ ఏంటి ఇండికేట్ చేస్తుంది మనకి? ఆర్ అండ్ పి. ఏం ఇండికేట్ చేస్తుంది? ఎన్ఎఫ్ఐఏ అనేది పాజిటివ్ ఉందని. ఇఫ్ ఆర్ లెస్ దాన్ పి ఉంది, అప్పుడు ఎన్ఎఫ్ఐఏ అనేది నికర విదేశీ కారకం అనేది రుణాత్మకంగా ఉంది అని. రాను కాంపిటీషన్ చాలా పెరిగిపోతుంది, ఇంకా మనకి లోతుగా కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. మీరు 360 డిగ్రీ యాంగిల్లో రెడీ అయి ఉండండి. సో మన క్లాసెస్ తరోగా వినండి, ఎవ్రీడే రివిజన్ చేయండి. ఈ రోజు నేను పార్ట్ 3 చెప్తున్నానంటే పార్ట్ 1, పార్ట్ 2 ఒక్కసారి మీరు చదువుకొని ఒక్కసారి చూసుకొని నెక్స్ట్ 3rd క్లాస్కి రండి. ఇట్స్ వెరీ ఈజీ, ఇక్కడ అన్నీ కవర్ చేయబడుతున్నాయి. ఇట్స్ వెరీ ఈజీ, మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఓవర్వ్యూ చూద్దాం ఒక్కసారి. టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై కంట్రీస్ రెసిడెంట్
అవునా, డ్యూరింగ్ ఏ ఇయర్. నెక్స్ట్ నోట్ అరౌండ్ ద గ్లోబ్ బై రెసిడెంట్. ఎస్. నెక్స్ట్ జిఎన్పిని ఎలా రాసుకోవచ్చు మనము? జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎంపిని జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్ అంటే తరుగుదల. ఓవర్వ్యూ అండి, మనం షార్ట్ నోట్స్ చేసుకుంటాం కదా రివిజన్కి, అందుకని ఇది మీకోసం పెట్టాను. నెక్స్ట్ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ రావాలి అని అంటే, ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది అని అంటే మార్కెట్ ప్రైజెస్ వస్తుంది, మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. దీన్ని మనం నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని కూడా అంటామని చెప్పాను. బెనిఫిట్స్ ఆఫ్ జిఎన్పి. జిఎన్పి అంటే రెమిటెన్స్. ఇప్పుడు సపోజ్ రెమిటెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ పర్సన్ ఇండియా నుండి యుఎస్ఏకి వెళ్ళారు, ఓకేనా. అక్కడ ఆయన ఎర్నింగ్స్ చేసి మన ఇండియాకి ఫ్యామిలీ కోసం ఎంతో కొంత మనీ అయితే పంపిస్తారు కదా, ఓకేనా. దాన్ని మనం రెమిటెన్స్ అంటాము. జీడిపి ఈజ్ బెటర్ దాన్ జిఎన్పి బికాస్ ఇట్స్ ఇండికేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జీడిపి అనేది డొమెస్టిక్ ప్రొడక్ట్ ని ఇండికేట్ చేస్తుంది, అందుకే జీడిపి ఈజ్ బెటర్ దాన్ జిఎన్పి అంటారు. ఓకే, ఇది ఓవర్వ్యూ. మీకు ఇది ఏంటంటే రైట్, మీకు ఏదైనా రివిజన్ చేయాలి, ఈ ఫ్లో అంటే ఈ ఫ్లోలో ఉండాలి, ప్లస్ ఈ చార్ట్ ఒకసారి చూసుకోండి. దీన్ని షార్ట్ నోట్స్ టైప్ లాగా రివిజన్కి అంటారు కదా, షార్ట్ నోట్స్ ఎలా చేసుకోవాలి అని. ఒక్కసారి బాగా కాన్సెప్ట్ చదువుకుంటే షార్ట్ నోట్స్ లాగా మీకు ఇది యూజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ఎన్డిపి మార్కెట్ ప్రైసెస్ అండ్ ఎన్డిపి ఎఫ్సి. ఒక్కటే చెప్తున్నాను, ఎఫ్సి వచ్చిందంటే సేమ్ మీకు ఫస్ట్ క్లాస్లో నేను ఫ్యాక్టర్ కాస్ట్ చెప్పాను, గుర్తుందా? ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైసెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇదే రిపీట్ అవుతుంది చూడండి, ఎక్కడ ఎంపీ ఉందో ఒకటే ఫార్ములా రిపీట్ అవుతుంది, కాకపోతే ఇక్కడ ఎన్డిపియా, జీడిపియా, జిఎన్పియా, ఎన్ఎన్పియా అది మాత్రమే కొంచెం ఇక్కడ డిఫరెన్స్ ఉంది, మిగతా అంతా సేమ్. ఎఫ్సి వచ్చిందా, మార్కెట్ ప్రైజెస్, అవునా. తర్వాత నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అవునా. సి ఒక్కటి చెప్తాను, గ్రాస్ అంటే ఇప్పుడు జీడిపి అంటే ఏంటిదంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇప్పుడు ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అవునా. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ నెట్ ఎట్లా వస్తుంది మనకి చెప్పండి? నెట్ ఎట్లా వస్తుంది? గ్రాస్ మైనస్ డిప్రిషియేషన్ అంటే గ్రాస్ మైనస్ డి అని, అవునా. అప్పుడు మనకి ఏమొస్తుంది? నెట్ వస్తుంది. నెట్ సేమ్ అదే ఫార్ములా, మనకి గ్రాస్ మైనస్ డిప్రిషియేషన్ చేసినప్పుడు మనకి ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద వస్తుంది అని చెప్తున్నాము. నెక్స్ట్ మార్కెట్ ప్రైజెస్. ఇందులో చూడండి, జీడిపి, GNP do not include depreciation, so they do not reflect the actual flow of goods and services in the country. ఏంటి అసలు మనం ఇదేం చెప్పుకుంటున్నాము అంటే, మనము జీడిపి జిఎన్పిలో సబ్స్ట్రాక్ట్ చేస్తాం కదండి డిప్రిషియేషన్ ని, అప్పుడు దే డు నాట్ రిఫ్లెక్ట్ ద యాక్చువల్ ఫ్లో ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద కంట్రీ. అందుకే మనకి నెట్ అవుట్పుట్ రావాలి అని అంటే, instead of gross output, it is necessary to calculate net output. అవునా, గ్రాస్ లో డిప్రిషియేషన్ ని మనము ఏం చేస్తాము, లైక్ తీస్తాము, సబ్స్ట్రాక్ట్ చేస్తాము, అవునా. అప్పుడు మనకి కొంచెం యాక్చువల్ ఫ్లో అనేది కరెక్ట్ గా రిఫ్లెక్ట్ కాదు అంటున్నారు. ఇట్ ఈస్ నెసెసరీ టు క్యాలిక్యులేట్ నెట్ అవుట్పుట్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రాస్ అవుట్పుట్, అవునా. నెక్స్ట్ సేమ్ NDP net domestic product at market prices equals to gross domestic product at market prices minus consumption of physical capital. Consumption of physical capital అంటే depreciation, అవునా. డిప్రిషియేషన్, కన్జంప్షన్ ఆఫ్ ఫిజికల్ క్యాపిటల్ అన్నప్పుడు మనం ఎంతగా ఆ క్యాపిటల్ ని ఎంత కన్జంప్షన్ చేస్తున్నాము అనేది డిప్రిషియేషన్ అని అంటారు అనమాట. దాన్ని మనం తీసేస్తాము, అవునా. సో ఫైనల్లీ వి గాట్ వాట్ మా
ఒక ఫార్ములా వచ్చేసింది. ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైజెస్ ఈక్వల్స్ టు జీడిపి ఎంపీ మైనస్ డి. ఎన్డిపి అంటే నెట్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గ్రాస్ మైనస్ డిప్రిషియేషన్. ఇప్పుడు ఎన్డిపి ఎంఈ, ఇక్కడ గ్రాస్ ఏమొచ్చింది, మార్కెట్ ప్రైజెస్ మైనస్ డిప్రిషియేషన్. అంతే, హరీబరీ కావద్దు, స్లోగా చాలా నీట్గా అర్థం చేసుకుంటూ చదవండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సేమ్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చిందా ఇక్కడ, ఫ్యాక్టర్ కాస్ట్ నెట్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్ at factor cost, net national product at market price, net national product. C, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి. సో ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ నేషనల్ అసెట్. దీనికి మనం యాడింగ్ ఎన్ఎఫ్ఐఏ, ఎందుకంటే నేషనల్ వచ్చింది అంటే ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేసుకోవాలి టు డొమెస్టిక్ ఫ్యాక్టర్, అవునా. నెక్స్ట్ సేమ్ ఎఫ్సి వచ్చింది, ఎంపీ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ నెట్ అన్నాం కాబట్టి ఓకేనా, గ్రాస్ నుంచి డిప్రిషియేషన్ తీయాలి. ఇది బేసిక్ ఫార్ములా, దీన్ని అప్లై చేసుకోండి, ఓకేనా. ఎన్ఎన్పి రావాలి. సో ఎలా రాస్తాం, ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్, ఫైనల్లీ వి గెట్ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. మార్కెట్ ప్రైజెస్ అమ్మ, సేమ్ ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్, జిఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్ మైనస్ తరుగుదల. సో ఇదంతా ఒకటే, టూ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ ద మార్కెట్ ప్రైజెస్ లో మనకి ఫస్ట్ క్లాస్లో అన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను, ఫస్ట్ క్లాస్లో ఇవన్నీ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ ఇంత అనలైజ్ చేసి మీరు ఎక్కడ చూసినా ఈ కొంచెం అనలైసిస్ పార్ట్ అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరందరూ చాలా నీట్గా, అసలు ఫస్ట్ క్లాస్ చాలా బాగా వినండి, నెక్స్ట్ సెకండ్ క్లాస్, నెక్స్ట్ థర్డ్ క్లాస్, ఇవన్నీ లింకప్ ఉంటాయి, ఓకేనా. మీరు కంటిన్యూగా రివిజన్ చేయండి, రివిజన్ చేసినప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. ఒక 2 ఈక్వేషన్స్ రిపీటెడ్లీ మనకు వస్తాయి. కాకపోతే చేంజెస్ ఏంటంటే మనకు నార్మల్గా జీడిపియా, ఎన్డిపియా, ఎన్ఎన్పియా, లేకపోతే వేరే వేరియంట్స్ ఏమైనా వస్తున్నాయా, అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటి, అట్ మార్కెట్ ప్రైజెస్ ఏంటి మనకి తెలుస్తుంది, ఓకేనా. సో మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు, ఓకేనా. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్.